పెద్దలారా, మిత్రులారా, తెలంగాణకి, ఆంధ్రాకి భాష మీద, యాస మీద, ఆర్థిక వనరుల మీద, స్థానికత్వం మీద ఇయాల అసలు మాది హైదరాబాద్ సంస్థానం సెపరేటు. వీళ్ళు చేసింది అది. సో, ఈ క్రమంలోనే ఇదవుతా ఉన్నది. మాకు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ల మీద కోపం, ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల మీద కోపం, ఆంధ్ర ప్రాంత పెత్తందారుల మీద కోపం. మాకు ఆంధ్ర ప్రాంత దళితుల మీద కోపం లేదు. ఆంధ్ర ప్రాంత గిరిజనుల మీద కోపం లేదు. పనిచేసుకొని బతికేవాళ్ళు ఈ జీవులంతా. ఆంధ్ర ప్రాంతం బీసీల మీద కోపం లేదు. ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి పేదల మీద మాకు కోపం లేదు. వాళ్ళు కూడా బతకాలి. తమ్ముళ్ళు అన్నలు అవుతారు మాకు. అన్నలంటే మీరు అన్నలు అంటారు, మేము తమ్ముళ్ళు అంటాము. సరే, ఏది ఉన్నది. సో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ మాది అన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన వ్యవహార శైలిని మనం చూస్తూ ఉన్నాం. సో, వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే పార్టీలు కాబట్టి, జనసేన కూడా ఆ టైంలో ఏర్పడే పార్టీ కాబట్టి సహజంగానే పార్టీలు కంటిన్యూ అవుతాయి, యూనిట్స్ ఆ విధంగా ముందుకు పోతారు. సో, చంద్రబాబు అనే కాటిపోట్లతో ఆంధ్రాలో అధికారంలో వచ్చిన పార్టీ నడిపే జెండా మహానాడు వేదికగా తీసుకున్నారు. 2026 మే 27, 28 ఆ తేదీల్లో 27, 28, 29 కూడా జరిగిందా? 2 రోజులే జరిగింది. సో, తీర్మానం తీసుకున్నారు. ఆ పార్టీ నడుపుకుంటున్నారు. సరే, తెలుగుదేశం అంటే 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఇదైంది. జనసేన 10-15 ఏళ్ళు అవుతా ఉంది. అనేక బాలరిష్టాలు ఉన్నాయి. ఆడ కూడా మేధావులు ఉన్నారు జనసేన. ఇది పరిస్థితి. సో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలంగాణ వనరులు దోచుకోలేదని ఆంధ్ర మీడియా కోడై కూస్తూ ఉంది. సో, ఇది పరిస్థితి. సో, తెలంగాణ వాదులు ఏదైతే ఉన్నారో, ఈ తెలంగాణకి ఆంధ్ర వాళ్ళకి కవిత అలియాస్ కవితక్క, జాగృతి టీఆర్ఎస్ కవితక్క ఎవరు అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను అధికారంలోకి వస్తే ఆంధ్ర నాయకులు విగ్రహాలు కూల్చి ప్యాక్ చేసి పార్సిల్ పంపిస్తానంటుంది. సో, అభివృద్ధి మంత్రంగా ముందుకెళ్లాల్సిన అవసరం అది. సో, ఎవరి భూభాగం వాళ్ళకి, రాజకీయ పార్టీలు ఎవరు ఆర్గనైజేషన్ ప్రజాస్వామ్యాలు రాజ్యాంగబద్ధంగా ఇది ఉంది. పవన్ కళ్యాణ్ మీటింగ్స్ చూసినప్పుడు ప్రకాష్ రాజ్ తగులుకున్నారు. ట్విట్టర్ ఇది పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సోషల్ మీడియా, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎవరిని వదిలిపెట్టలేదు. ఎంతలా వ్యక్తినైనా ట్రోల్ చేసి పడేస్తున్నారు. వాడు భూమి మీద పుట్టమే దండగన్నట్టుగా ఉన్నది కొంతమంది ట్రోలింగ్. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ అడుగులుగా మాట్లాడేస్తూ ఉన్నారు. సో, ఇది ఆంధ్ర తెలంగాణ మధ్యన గ్యాప్ను పెంచిద్ది తప్ప మరొకటి కాదు. విభజన చట్టం హామీలు ఆంధ్రాకి చెందాల్సినవి ఆంధ్రాకి చెందాలి, తెలంగాణకు రావాల్సింది తెలంగాణకు రావాలి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని తెలంగాణ ఏర్పడింది. ఆ వైపుగా తెలంగాణ ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు విషయం పక్కదారి పెట్టి ఎట్లా పోతూ ఉన్నారు. సో, ఇప్పుడు ఎల్నీలో వస్తుంది. ఇద్దరు కలిసి ఫైట్ చేసి ఏమన్నా కొద్దిగా పైనుంచి వర్షాలు కురిస్తే, ఏమన్నా ఈ నీళ్ళు వస్తే నీళ్లు జాగ్రత్తగా రైతులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ పనికిమాలిన కార్యక్రమాలు వల్ల రైతులు కానీ, కూలీలకు కానీ, ప్రజలకు కానీ అంత ఉపయోగం జరిగింది అనుకోను. ఈ రాజకీయ స్టంట్స్ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నియోజకవర్గంలో సమస్యలు బయటికి రావట్లేదు. ఎంపీ ఎన్నికలప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ప్రజలకు అవసరమైన వ్యక్తిగత సమస్యలతో పాటుగా ప్రజా సమస్యలు బయటికి రావట్లేదు. వాడు ఎంత ఇస్తుండు, ఈడెంత ఇస్తుండు, వాడే పార్టీ నుంచి వచ్చిండు, ఈడే పార్టీ నుంచి వచ్చిండు, వాడు ఎట్లా ఎంత అవినీతి చేసిండు, ఈడెంత అవినీతి చేసిండు, వాడికి ఎంత వస్తుంది, వీడికి ఎంత వస్తుంది, ఇదే కథ నడుస్తుంది తప్ప మరొకటి లేదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఇట్లాంటి రాజకీయాలు, దరిద్ర గుట్టు రాజకీయాలు తయారవుతూ ఉన్నాయి. పాజిటివ్ పాలిటిక్స్లో వాడిని నష్టపరచడం పాలిటిక్స్ ఒకటి ఉన్నాయి, నెగిటివ్ పాలిటిక్స్ ఒకటి వచ్చింది. నిర్మాణాత్మకంగా సమాజాన్ని నిర్మించే తొలితరం నాయకులు చేసినటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు ఎదుటోడిని ఎంత డ్యామేజ్ చేస్తే, ఎదుటోడికి ఎంత నష్టం చేస్తే అంత మనగాడు పార్టీలాగా తయారైంది. ఇప్పుడు ఆస్తుల మీద ఐటీ రైడింగ్ చేయటం, ఈడీ దాడులు చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ దాడింగ్ చేయటం, సిబిఐని ఉసుగొల్పటం, ఈ కేంద్రంలో కూడా ఇది ఒక కథలాగా తయారైంది. యథారాజా తదా ప్రజలాగా ఉంది. ప్రజలు కూడా ఇంటి గిట్టుకాడ, పంచాయతీ కాడ అని అట్లే చేస్తూ ఉన్నారు. యథారాజా తదా ప్రజలాగా తయారైంది. సమాజాన్ని ఇట్లా కాదు నడిపించేది. తొలితరం రాజకీయ నాయకులు ఇంకా ప్రపంచంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్పితే ఈ చిల్లర రాజకీయాలు, నెగిటివ్ పాలిటిక్స్తోని సాధించేది ఏమన్నా చరిత్ర ఒకటి ఉంటుంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాలు పరిపాలించింది. అందుకంటే మొఘళ్ళు 100 సంవత్సరాలు పరిపాలించారు. నిజాముడు తెలంగాణ ప్రాంతాన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశంలో అనేక రాచరిక ప్రభుత్వాలు వచ్చినాయి, కూలిపోయినాయి. వందలాది వేలాది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూలిపోయి, అంతకంటే ఈ 5 సంవత్సరాల పాలన పెద్ద గొప్ప ఏం కాదు. ఓటు హక్కు అమ్ముకోకుండా నీతి నిజాయితీగా వేయండి. ఇట్లాంటి చిల్లర రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు వస్తాయి. ప్రజలకి కూడా హెడ్ అండ్ టైల్ ఏదైతే ఉన్నదో ప్రజలకు కూడా రియలైజ్ కాకుండా, ప్రజలు వారు యొక్క అభిప్రాయాలని ఖచ్చితంగా స్పష్టంగా నిజాయితీపరులను, నీతి కలిగిన వాళ్ళని, ఎథిక్స్ కలిగిన వాళ్ళని ఎన్నుకోకపోతే ఇట్లాంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు రాజ్యాలు వెళ్తుంటే, అందుకోసం ప్రజలు కూడా
హెడ్డెంటాయిలు ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాము. ప్రజలు కూడా రియలైజ్గా అయ్యి మంచి అభ్యర్థులను ఎన్నుకోకపోతే లంగాల్ని, లఫంగుల్ని, ముండల ముఠాకోల్ని, తాగుబోతుల్ని, యదవల్ని, అవినీతి పరుల్ని ఎన్నుకుంటే ప్రజలు ఇబ్బందులు పెడతారు. అందుకోసం ఏ పార్టీ అయినా మీకు నచ్చిన పార్టీ మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. గత 2-3 నెలలు బట్టి నిప్పు పొగొకళ్ళు పెట్టారు, చలికొళ్ళు కాసుకుంటున్నారు అన్న సందంగా తయారైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిజం ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్ అమిత్ షాతోని సమావేశమై జగన్ని అరెస్ట్ చేయటం ఎజెండాగా ప్రొఫెసర్ జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు ప్రజలతోని. నేను అమిత్ షా మాట్లాడింది ఎలా తెలిసింది? అనలిస్ట్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిదని అడగటం, దానికి సంబంధించి నాగేశ్వర్ గారు చేయటం, తను క్షమించమని అడగటం జరిగింది. ఈ నడుస్తున్న క్రమంలో తెలంగాణ మీ అయ్య జాగీర్ అంటే తెలంగాణ ఉద్యమకారులు చాలామంది తెలంగాణ అవాదులు మా అయ్య జాగీరే తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1969లో ఏదైతే ఉన్నదో 360 మంది దాకా చనిపోయారు. 300 నుంచి 360 మంది దాకా చనిపోయారు. 400 మంది దాకా చనిపోయారు. మలిదేశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వచ్చినప్పుడు 1200 మంది అమరులయ్యారు తెలంగాణ ఉద్యమం. మా శ్రీకాంతాచారి, మా యాదయ్య దగ్గర నుంచి చాలామంది కేసులు, జైళ్ళు, పోలీసులు నాతో సహా చాలామందితోని అనేక కేసులు, పోలీస్ స్టేషన్లో కోర్టులు చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు సంవత్సరాల తరబడి ఉన్నది. తెలంగాణ వచ్చిందాకా కూడా కొట్టారు. వచ్చిన 2014లో 2016, 17 దాకా తిరిగాము కేసు 8-9 సంవత్సరాల పాటు. సో ఇది ఉన్నది. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలే. ఒకసారి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో ప్రయత్నం చేశాడు. అప్పుడు టీఆర్ఎస్ కట్టబెట్టారు. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఇవాళ నానుడిగా ఏర్పడతా ఉన్నది. ఇది ఒకందుకు జగన్నే అనేది అంశం వామపక్షాలు మొదటి నుంచి సహజంగానే జగన్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ కాదు, వామపక్ష ఐడియాలజీ ఉన్నటువంటి ఒక వైశ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మేధావి ఆయన. సో జగన్కి వైఎస్ఆర్సీపీకి జనరల్గా అన్ని పార్టీల గురించి చర్చ చేస్తూ ఉంటాడు, డిబేట్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అట్లా చేశాడు. సో సహజంగానే బీజేపీకి వామపక్షాలకి మొదటి నుంచి పడదు. సో ఈ క్రమంలో బీజేపీ టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉంటాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. కొన్ని సందర్భాల్లో బీజేపీని కూడా పొగుడుతుంటారు, అదొక భాగం. ఒకసారి నాగేశ్వర్ గారి విశ్లేషణలో కర్రెరగతో పాము సందంగా ఉంటుంది. మరి వాళ్ళు చేయాలి, బీజేపీ వాళ్ళు చేయలేదు, వాళ్ళకేం ప్రాబ్లం ఉన్నదో అని అంటాడు. చేయాలి కదా, పాలక ప్రభుత్వం ఉన్నప్పుడు చేయాలి కదా, దొంగతేడు మాటలు అంటారు కదా, అవి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణకు సంబంధించి అట్లుంటాయి. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన మాటలు తెలంగాణ వాదుల దాకా వచ్చినాయి. ఆయన మాటలను విరమించుకున్నాడు. సో అది కంటిన్యూషన్లో తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులు లేశారు. ఇక నీదెంత అంటే నీదెంత అని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఒక మూమెంట్ వచ్చింది. ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఉన్న ప్రజలకు కానీ అటు ఆంధ్రాలో ఉన్న ప్రజలకు సంబంధించి సామాన్య ప్రజలు 100-90% మంది ప్రజలకు వీటితోని సంబంధం ఉందనుకోము. కానీ నాయకులు, కాంట్రాక్టర్లు, పెత్తందారులు ఈ వ్యవహారాన్ని కొద్దిగా హడావుడిగా కొన్ని రాజకీయ పార్టీలకు వేదికగా ఉన్నది. వామపక్షాలు ఎందుకంటే పాము ముంగిస్త సందంగా ఉంటుంది రైటిస్టులకి, లెఫ్టిస్టులకి, బీజేపీకి, వామపక్షాలకి. సహజంగానే వామపక్ష వర్గం నుంచి జీవిస్తూ వచ్చినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన క్రమంలో ఎన్డీఏని టార్గెట్ చేయటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో చంద్రబాబు ఎందుకంటే వాళ్ళకి 400 సీట్లు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ 400 రాక 330 దగ్గర ఆగిపోయి, బోర్డర్ మార్కులు కూడా రాక 372 అంత కావాలి కదా మ్యాజిక్ ఫిగర్, అవి రాక 272 230 వచ్చినట్టుంది. అంతేగా 543కి 272 రావాలి. 230 దగ్గర ఆగిపోయినట్టున్నారు. బీహార్ నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి బీజేపీ నిలబెట్టి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని చేశారు. సహజంగానే వామపక్షాలకి పడదు కాబట్టి వాళ్ళ అండగా ఉన్నటువంటి పార్టీలని సైద్ధాంతికంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వామపక్ష యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సహజంగానే కూటమిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ క్రమంలో అది చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఎడిపోతుంది అనేది ఆంధ్ర విభజన చట్ట హామీలు
ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రాకి న్యాయం జరగాలి, తెలంగాణకి సంబంధించి తెలంగాణ న్యాయం జరగాలి. తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి పవన్ కళ్యాణ్ డిబేట్ ఎడిపోయిందంటే నేను మాట్లాడింది అమిత్ షాతోని నాగేశ్వర్ గారికి అడిగి తెలుసు అన్నదంటే ఆయన ఎక్స్క్యూజ్ చేయమని అంటాం. బహిరంగంగానే నేను చూశాను వీడియో. ఆయన దాన్ని విరమించుకుంటున్నట్టుగా చెప్పినటువంటి సందర్భాన్ని నేను చూశాను. నేను ఆ మాట నేను చెప్పలేనులే, కానీ ఆయన దాని అర్థం ఎక్స్క్యూజ్ లాగానే అనిపించింది నాకైతే. సో ఇది అయిన తర్వాత నీకేం సందర్భం అని కవితక్క మాటలు ఇవన్నీ, తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఒక దశలో కాంగ్రెస్కి గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఉద్యమకారులు కూడా టీఆర్ఎస్ కోసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్త పాము చావదు చందంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత వర్గం తెలంగాణ ఉద్యమకారులు టఫ్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఆర్ఎస్ వైపు మళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది ఎన్నికల్లో. టీఆర్ఎస్ కూడా సీరియస్గానే మాట్లాడుతూ ఉంది, కవితక్క మాట్లాడుతూ ఉంది. సో ఇది పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని, జనసేనని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నది అనేది వినిపిస్తున్నటువంటి మాట. సహజంగానే చేస్తుంది, ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతా బీఆర్ఎస్లో పోయింది. అది మునగాడి పార్టీ అంటే మళ్ళీ వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది. సహజంగానే టీడీపీ నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు సహజంగానే టార్గెట్ చేస్తారు. మా రాష్ట్రం ఏర్పడ్డది, వచ్చి వ్యాపారాలు చేసుకుని పోయే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళు వ్యాపారాలు వద్దు ఏదొద్దు అన్నారు. సరే, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వెయ్యి నాగలతో దున్నుతున్నటువంటి రామోజీ ఫిలిం సిటీ అక్కడనే కూర్చొని చర్చలు చేసి అక్కడి నుంచే కొంతమంది నాయకత్వాన్ని, కొంతమంది సభ్యుల్ని, కొంతమందికి తాయిలాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. పేర్లు అనవసరం. సో చిత్తశుద్ధి ఎంత ఉంది? తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు టీఆర్ఎస్ని. కాకపోతే తెలుగుదేశాన్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఆంధ్ర పార్టీగా చేస్తూ ఉన్నది. ఇక్కడ జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ టీఆర్ఎస్కి సంబంధించి ఇబ్బంది ఉండదు. పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రెంత్నైనా, తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్నైనా సహజంగా డ్యామేజ్ జరిగేది బీఆర్ఎస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో అనుకోండి, అదే జరుగుతుంది. అందుకోసం సహజంగానే వాళ్ళు రాజకీయ ఉద్యమం లాగానే చేస్తారు. అది అందులో తేడా ఏం లేదు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది టీఆర్ఎస్ నుంచి. సరే, ఎప్పటికీ అన్నట్టుగా చిలికి గాలివాన చందంగాన మాటలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర మధ్య పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటిది స్వతంత్రం వచ్చేస్తుంది భారతదేశానికి. 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది కదా. తెలంగాణ 2014 ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏముంది, పనులు చేసుకోవచ్చినట్టు మాట్లాడితే బలమైనటువంటి తెలంగాణ వాదం ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఒక దశలో గొంతు సవరించుకుని ఆంధ్రాలో తర్వాతనే వెళ్ళి ఈ జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాదం అంటే బలమైన స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నది, తమిళనాడు వాళ్ళకి తమిళ ఫీలింగ్ ఉన్నది, కన్నడీయులకి కన్నడ ఫీలింగ్ ఉన్నది, కానీ ఆంధ్ర వాళ్ళకి స్వరాష్ట్రం మీద ప్రేమ లేదని ఒక నిరాశ నిస్పృహలతో మాట్లాడినట్టు ఒక నిర్వేదంతో కూడినటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ నుంచి. ఆ వీడియోస్ నేను చూశాను. సో నేను తెలంగాణ వాదం, తెలంగాణ నాదం, తెలంగాణ నినాదం నేను ఎరుగుతున్నాడు. సహజంగానే పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీలు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు కానీ ప్రజలు ఆదరించట్లేదు తెలంగాణలో. అది స్పష్టం. ఎందుకంటే తెలంగాణ 2 కాళ్ళ సిద్ధాంతం పేరుతోని ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండాలని చేశారు. చివరికి వాళ్ళు లెటర్ ఇవ్వకపోయినా వచ్చిందనే క్రమంలో వాళ్ళు ఆ రోజు పార్లమెంటు లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరతోని బహిరంగంగా చెప్పకుండా ఒక లెటర్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు లెటర్ ఇవ్వకపోయినా వచ్చేసి తెలంగాణ ఆ టైంలో లెటర్ ఇచ్చారు. అది ఏం రాశారనేది దేవుడికి తెలియాలా, దానికి సంబంధించిన కమిటీకి తెలియాలా. సో వాళ్ళు ఇచ్చేశారు. చంద్రబాబుది 2 కళ్ళ సిద్ధాంతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిది. జనసేన పార్టీ ఆంధ్ర అధికారం రావడం కోసం నేను 3 రోజులు ఆనందం లేదు, 11 రోజులు ఇంట్లో నుంచి కదలలేదన్న డైలాగులు మనకి వీడియోస్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాయి. 12 ఏళ్ళ నాడు కనిపించినాయి, ఇప్పుడు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి వీడియోస్. పార్టీలు రెడీ చేసి అట్లా పెట్టుకుంటాయి కాబట్టి. సో ఇది పరిస్థితి. సహజంగానే ఈ 2 కారణాలతోనే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే జరుగుతున్నటువంటి ఆత్మ బలిదానాలు నుంచి నవ తెలంగాణ అని కొంతమంది గ్రీన్ తెలంగాణ అంటారు, కొంతమంది బంగారు తెలంగాణ అంటారు. మేము అభివృద్ధి చెందిన తెలంగాణ, పేదరికం లేని తెలంగాణ, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇంకా ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉండేటువంటి తెలంగాణని మేము స్పష్టంగా కోరుకుంటున్నాం. ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. మరి జనసేన, తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఉలికి పడుతున్నాయి? ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను సిపిఎం సానుభూతి పరుని అని చెప్తాడు.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సిపిఐ, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, విప్లవ పార్టీల దాకా తెలంగాణకి ప్రత్యేక తెలంగాణకి మద్దతు ఇచ్చినాయి. ఒక సిపిఎం పార్టీ సమైక్య రాష్ట్రానికి నినాదానికి మద్దతు ఇచ్చింది. ఆ రోజుల్లో జరిగినటువంటి తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా జగన్ పార్టీ ఉంది ఆ రోజుల్లో. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళారు. మేము గెలిచి చూపిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులే సాక్షాత్ అన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసినప్పుడు రికార్డెడ్. దానికి నాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి లేవు, నాకు అవసరం కూడా లేదు. గత వీడియోలో, ప్రజెంట్ వీడియోలో, భవిష్యత్ వీడియోలో కూడా నాకు వ్యక్తిగత ప్రాధాన్యత ఏం లేదు. ప్రజల ప్రాధాన్యతగానే నేను మాట్లాడతాను. భవిష్యత్తులో కూడా అట్లే ముందుకు వెళ్తాను. సో ఇది జగన్కి మద్దతు ఇస్తున్నట్టుగా సిపిఎం గుసగుసలు వినపడుతున్నాయంటే అది మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని. బీజేపీ వాళ్ళకి మొదటి నుంచి వర్గశత్రువు, వామపక్షాలకి, ముఖ్యంగా సిపిఎంకి. దాంతో పాటుగా అక్కడ ప్రధానమైన మెయిన్ రోల్ చేసేది బీజేపీ, చిన్న పార్టీ ఆంధ్రాలో ప్రధానమైన రోల్ ప్లే చేసి ఫస్ట్ తెలుగుదేశం, తర్వాత జనసేన. కాబట్టి సహజంగానే ఎటునుంచో ఒక రాయేస్తే, తేనెతిట్టికి రాళ్ళేసి కదిలిస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి కుట్టిన చందంగా నాగేశ్వర్ రాయేశారు. సరే, అది ఇప్పట్లో సలహరేలా లేదు. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు దాకా ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి మనకు కనిపెడతా ఉంది. సహజంగా బీజేపీ టార్గెట్ బీజేపీ. ఎందుకంటే మనం ఒక డ్యామ్ కట్టినప్పుడు మధ్యలో ఉన్న భీమును గోలుకొడితే డ్యాము చాలా ఇబ్బంది అయింది. ఇల్లు కూడా సంబంధించి 10 పిల్లర్లు ఉంటే మధ్యలో 2 పిల్లర్లు గోలుపడితే ఆ ఇంటికైనా ఇబ్బంది ఉంటుంది. సో టార్గెటెడ్గా నితీష్ కుమార్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఎక్కడో ఒకసారి టార్గెట్ చేయాలి. పార్టీ అన్ని చోట్ల టార్గెట్ చేసుకొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుంది, ఎన్డీఏ కూటమి టార్గెట్ చేస్తుంది. అవకాశం ఉన్న చోట ఇంకెక్కువ ఫోకస్ పెట్టి చేస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక దశలో నేను జైలుకైనా పోతున్నట్టాం. ఒక దశలో సిపిఐ నారాయణ గారు కూడా జైలుకి దమ్ముంటే అరెస్ట్ చేయండి చూద్దాం, ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా బయటకు వస్తాడంటే చాలా పెద్ద మాటలే విన్నాం మనం. సో నారాయణ గారు లాంటి లీడర్ ఎట్లా అంటే కొంచెం చాలామంది లీడర్లు వెనుకడుగు వేస్తారు. ఎందుకంటే దాని అంతరంగాలు చాలా ఉంటాయి. నారాయణ గారు అన్నాడంటే ఆయన జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ అయినా, ఆ పార్టీ సిపిఐ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ రేస్లో ఉన్నాడు మొన్నటి దాకా. ఒకవేళ ఆ సిట్టింగ్ జనరల్ సెక్రటరీ రాజా గారు రిలీవ్ అయితే ఆయనకి ఇస్తారనేది ఆ రేస్లో ఉన్నటువంటి 3-4 పేర్లలో ఆయన పేరు కూడా ఉన్నది. 4 పేర్లలో నారాయణ గారి పేరు కూడా ఉంది. సరే, టెక్నికల్గా ఆయన ఆ స్థాయి కలిగిన నాయకుడు. ఆయన ఇప్పుడు జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు. సో ఆయన అన్నాడంటే వామపక్షాల సహజంగానే మాట, ఇండియా కూటమి అనే దానికి కూడా జరుగుతుంది. సో అది కొంత బీజేపీ జనసేనకి ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచి, బాబు గారు కూడా సిబిఐని కూడా ఆచితూచి వ్యవహరించినట్టుగా మనకు కనిపిస్తుంది ఆ విషయాల్లో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆగట్లేదు, ఊపులో ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ పరిపక్వత ఎంత ఉంది, ఆయన సలహాదారులు ఎట్లా ఉన్నారు, ఆయనకి ఏం సమాచారం ఇస్తున్నారు అనేది కూడా మళ్ళీ ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు వెళ్ళిపోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ లీడరు, ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. నాకు మంత్రి పదవి కావాలని రావడి చేస్తూ ఉన్నాడు. సో రాజ్యాంగం ప్రకారం ఎవరెక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆంధ్రాకి ఇవ్వకూడదు అంటే అది పార్టీ, ఆ ప్రభుత్వం యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాజ్యాంగంలో ఉన్నా కూడా కొంత వెసులుబాటు రాజ్యాంగం ఉన్నదే అమలు చేయాలల్లా. అక్కడ లోకల్ పరిస్థితులు ఇచ్చే వాళ్ళు అజంప్షన్ ఇచ్చింది, మార్పులు చేర్పులు కూర్పులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో తెలంగాణలో ఉన్న పరిశ్రమలు అన్నీ సహజంగా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ మీద కోపం ఎక్కువ. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండిపోయింది, ₹1 పావలా వాటా వస్తుంది. ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ ఉండిపోయింది, ₹1 పావలా ₹1 వాటా అయింది, ఆదాయం వస్తుంది. ఇంకా దాంతోపాటు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించింది ఇక్కడే ఉంది. ₹75 ఆదాయం హైదరాబాద్ నగరంగా వస్తుంది. వ్యవసాయం, ఇతర రంగాలన్నీ కలిపితే ₹1 ఆదాయం వస్తుంది. సహజంగానే జలసీ ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయటమే వీళ్ళు తప్పబడుతున్నారు. కూడా దాని మీద ప్రత్యేకంగా ప్రశ్న చేయట్లే. బాబు గారు నేను హైదరాబాద్ని నిర్మించానంటే కాదు, మరి కులీ కుతుబ్ షా దగ్గర నుంచి, ముస్లిం పరిపాలన దగ్గర నుంచి, మరి గత పాలకుల దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మించలేదు అనేది ఒక చర్చ అయితే ఉంటుంటుంది. సో ఏదైతే ఉన్నదో ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి ఎవరికాళ్ళు స్వయం సమృద్ధి సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆంధ్రాలో మావిగాని వచ్చిన అయితే 3 రాజధానులు, ఆంధ్ర, అమరావతి, విశాఖపట్నం, కర్నూలు రాజధానులు, 3 రాజధానులు అన్నా. సో అదే ప్రధానమైన కారణం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినట్టుగా మళ్ళీ రేపు భవిష్యత్తులో 3 రాష్ట్రాలు కాకుండా ఉండటం కోసం 3 రాజధానులు పెట్టారు. సరే, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందంటే జగన్ ఫార్ములా ఫెయిల్ కావటం వల్ల మనం గతంలో వీడియోలు చేసాం, మళ్ళీ ప్రత్యేకంగా అవసరం లేదు. జగన్ ఓవటానికి 100 కారణాలు పెద్ద చేసాం. కాబట్టి దాని మీద చర్చ కూడా అవసరం లేదు.
సో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే తెలంగాణ ఏర్పడింది. పాలక వర్గాలు వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు 3 లక్షల కోట్ల దాకా చేసింది. 3.5 లక్షల కోట్లు అంటే సుమారుగా 10 నుంచి 11 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్నది. ఇవాళ పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలోళ్ళ దాకా ఈ అప్పులు ఉన్నాయి. మరి వీటిని ఎట్లా తీర్చాలి, సంపదని అసలు సృష్టించాలనేది కాకుండా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ మీద పెడతారు, తెలంగాణ చేయబట్టే నష్టం జరిగిందని. వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆంధ్ర ఇంకా కపటనాటకాలు ఆడుతూ ఉంది, మన మోసం చేయాలని చూస్తుందని గెలుగుతూ ఉన్నారు. రాజకీయ క్రీడలాగా తయారైంది తప్పితే అభివృద్ధి అనేది అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నిజంగా రియల్ అభివృద్ధి అయితే నాయకులు కనపట్ల, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు అసలు కనపట్టలేదు. ఆ పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టులుగా తీర్చిదిద్దారో చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్ర నాయకులు చేస్తున్న డిమాండ్గా ఉంది. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఆంధ్రాకి సంబంధించిన కొన్ని కంపెనీలు, కొన్ని ఆఫీసులు తెలంగాణలో ఉన్నాయి. దానికి ఇంటి పన్ను దగ్గర నుంచి అన్ని ట్యాక్సులు కట్టిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా జీతాలు ఇస్తాను అని ఆంధ్ర ప్రాంత నాయకులు అంటున్నారు. సో రాజ్యాంగం ప్రకారం 29 రాష్ట్రాలు ఎక్కడైనా ఉండవచ్చు, 29 రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం అయిన తర్వాత అది పరిస్థితి. సో అది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ సంబంధించి అంశం ఎందుకు ఏర్పడ్డది, దాని యొక్క అంశాలు ఫండమెంటల్స్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో కొంతమంది విగ్రహాలు లేకుండా చేస్తాం, పార్సీలు పంపిస్తాం ఆంధ్ర నాయకులే అంటున్నారు. సో ఎవరికైనా ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డప్పుడు పెట్టారు. సరే ఇవాళ ఒక డిమాండ్ ఏర్పడతా ఉంది. ఎన్టీ రామారావు విగ్రహాలు ఏడు పెట్టాలన్నప్పుడు మరి చెన్నారెడ్డి విగ్రహాలు ఎందుకు పెట్టరు, ఆంధ్రాలో అనేది వచ్చినప్పుడు మేము పెడతామని అంటున్నారు. మరి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మరి అంజయ్యది ఎందుకు పెట్టరు, పివి నరసింహాది ఎందుకు పెట్టరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ నాయకులు అనేది ఒకటి చర్చకి అయితే దారితీస్తూ ఉంది. సో ఎవరి రాష్ట్రం వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నాం. ఎవరి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు అనుకుంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఆ ప్రాంత ఆంధ్ర అయితే ఆంధ్ర ప్రజల మనోభావాలు, తెలంగాణ అయితే తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశే కాదు, సరిహద్దులో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఇదిని కూడా, ఇటు తమిళనాడు కానీ, అటు కర్ణాటక కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు మహారాష్ట్ర బోర్డర్ కానీ, ఆ రాష్ట్రాలతో కూడా ఇది ఉంటుంది. కాకపోతే తెలుగు రాష్ట్రాలు కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా ఏమైనప్పటికీ రాజ్యాంగం ప్రకారం అందరూ పనిచేసుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, వర్కులు కానీ ఉద్యోగాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించింది. తెలంగాణ కానీ అటు ఆంధ్రాకి కానీ ఆ విధంగా ముందుకెళ్తూ, ముఖ్యంగా రాజకీయ ఇబ్బందులు వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఆంధ్ర వాళ్ళ కోపం వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళ ఇబ్బంది జరుగుతుందని ఎవరో ఎమ్మెల్యేలతో ఎంపీలతోని ఆంధ్ర నాయకులు మాట్లాడిపించడం రివాజుగా మారింది. ఆంధ్ర ప్రాంత నాయకులు ఆంధ్ర ప్రాంత ప్రజలను అభివృద్ధి చేసుకుంటూ, తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేసుకుంటాం. ప్రజల త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి నేను ఇప్పటికే చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక న్యాయం, భూమి పంపిణీ ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కుల జనగణన చేయాల్సిన అవసరం ఉంది. పంటల ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం ఉంది. ఎల్నినో ప్రభావాన్ని, లేకపోతే సునామీలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సోలార్ కరెంట్ని పెట్టే కార్యక్రమాలు చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెలంగాణ రాష్ట్రంలో ₹100 పంపిస్తే వాళ్ళు 30 పైసలు పంపించి దాడి పంపించలేదు. ప్రతి నెల రూపాయి పంపిస్తే ఏ నెల కూడా వాళ్ళు 30 పైసలు దాటి పంపించలేదు. ఉత్తర భారతదేశం వెనకబడిందని చెప్పేసి వాళ్ళే బీజేపీ పరిపాలన రాష్ట్రాలు అన్నీ పనిచేస్తూ ఉన్నారు. మరి ఏ రోజు ఒక 30 పైసలు దాటి ఫైట్ చేసి తెచ్చుకున్నారా? మాకు విడిపోయిన రాష్ట్రాలు మరి మా రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేది. సో ఇది కేంద్రం మీద పోరాటం చేయాలి. వరల్డ్ బ్యాంక్ నిధులు ఏమైనా తెచ్చుకోవాలి, ఇతర దేశాలు గ్రాంట్స్ ఏమైనా నుండి తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ తెచ్చుకోవాలి. అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలంగాణకి ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ తెలంగాణని, గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు పోవాలి. ఎల్నినో వస్తే వ్యవసాయ రంగం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ మీద పడకుండా, సేవల రంగం మీద పడకుండా, ఇతర వృత్తుల మీద పడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళటం. పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, పాడి పరిశ్రమ, మాంస పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకం, గుడ్ల పరిశ్రమని స్ట్రెంథన్ చేసుకోవటం, కోళ్ల పరిశ్రమని బలోపేతం చేసుకోవటం, అదేవిధంగా అరటివి, గిరిజన ఉత్పత్తులు ఏదైతే వాటిని డెవలప్మెంట్ చేసుకోవటం, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఏ కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.